అన్ని విషయాల్లాగా కాదు, పెళ్ళి పెద్దవాళ్ళు చేయాల్సిన పని. నువ్వు కల్పించుకోకూడదు, కాదనకూడదు. మొదటి నుంచి నువ్వు మాకు పెద్దరికం ఆపాదించి పెట్టావు కాబట్టి ఇదంతా మే దగ్గరుండి చేస్తాం. అయినా ఇదేమంత పెద్ద పనేం కాదు. మాకు మాత్రం ఎవరున్నారు, మా అమ్మాయి పెళ్లి చేసాం అనుకుంటాం. ఇంకేం మాట్లాడొద్దమ్మా. చెల్లెమ్మా, మాకు అదృష్టాన్ని కలిగించు. మళ్ళీ కావాలనుకున్నా ఇలాంటి పని చేయగలమా? నేను మీ మాట ఎలా కాదంటాను అన్నయ్య గారు. మీరు చెప్పినట్టే చేద్దాం. ఆయన ఉండి ఉన్నట్టయితే మీ మాటలు విని ఎంతగా పొంగిపోయేవారు. ఇప్పుడు మాత్రం ఆయన చూడడం లేదని ఎందుకు అనుకుంటున్నావు? ఆయన పైనుంచి అంతా చూస్తూనే ఉండుంటారు కదండి? అవునవును. వదిన అందరికీ టీలు పెడుతోంది. అంకుల్ ఆంటీని కొంచెం సేపు ఉండమని చెప్పమ్మా. నేనిప్పుడే పాపకి డ్రెస్ చేంజ్ చేసి వస్తాను. అలాగే. మేమెక్కడికి వెళ్తాం? ఇక నుంచి వద్దన్నా ఇక్కడే ఉంటాం. పెళ్లి సందడంతా మాదే. అయ్యా, ఇక నేను వెళ్ళొస్తాను. మళ్ళీ రేపు ఒకసారి మీ ఇంటికి వచ్చి అంతా వివరంగా చెప్తాను. అలాగే. ఎలాగో ఇప్పటిదాకా ఉన్నారు, మీరు కూడా టీ తాగి వెళ్ళండి. తెస్తున్నా. నాకు టీ అలవాటు లేదమ్మా. మజ్జిగ తీసుకొస్తాను, ఉండండి. బ్రహ్మాండంగా ఉంది. అవును, నిజమే. నేను అదే అనుకుంటున్నాను. నువ్వు కూడా ఇంట్లో ఇలాంటి టీ పెట్టకూడదు? చాలండి, మనిషి అన్నాక తృప్తి అనేది ఉండాలి. నేను పెట్టేది ఇంతకన్నా బాగుంటుంది. మీ నాన్నకి రుచి తెలియకపోతే నేనేం చేయను. అవును శాస్త్రి గారు, ఇంతకీ మీరు హనుమంతుడి వేషం వేస్తారా వేయరా? ఇప్పుడు ఏంటంటే, నేను ఇందాక చెప్పినట్టు హనుమంతుడికి మీకు చాలా దగ్గర పోలికలున్నాయండి. మీరైతే చాలా బాగా సూట్ అవుతారు. నేను మీకు దగ్గరుండి ట్రైనింగ్ ఇప్పిస్తాను. మీలో ఓ గొప్ప నటుడిని చూడగలుగుతున్నాను. ఎంతమందినో నేను రంగస్థల నటీనటులుగా తీర్చిదిద్దాను. మీరు నాకో లెక్క కాదు. టీ తాగాక మా ఇంటికి వస్తే మూతి తోక మీకు ఇచ్చి వచ్చిన పని అయిపోయింది. వస్తాను చెల్లెమ్మ, మళ్ళీ సాయంకాలం వస్తాను. ఇంటికి వెళ్ళేదాకా ఇలాగే తీసుకెళ్తాను. మధ్యలో ఒక్క మాట మాట్లాడావో నేను చచ్చినంత ఒట్టు. పదా వెళ్ళొస్తామండి. ఇదెలా ఉంది వదినా? పర్వాలేదు, కొత్తగా అయితే ఏం లేదు. మరిది? ఇది కూడా అంతే. కొత్త వెరైటీస్ చూపెడతానని ఇవి చూపెడుతున్నావేంటి? ఇవన్నీ లేటెస్ట్ మోడల్సే మేడం. ఉండండి ఒక్క నిమిషం. వదినా, ఈ రెడ్ కలర్ శారీ అమ్మకి బాగుంటుంది కదూ? అవును, నిజమే. ఆంటీకైతే ఈ చీర బాగుంటుంది, కానీ ఇంత బ్రైట్ కలర్ ఆవిడ వేసుకుంటారో లేదో. ఎందుకేసుకోదు? నేను నచ్చ చెప్తానులే. నేను చెప్తే వేసుకుంటుంది. పెళ్లికి మాత్రం బ్రైట్ కలర్ కూడా వేసుకోకపోతే ఎలాగూ? నువ్వు చెప్తే ఆంటీ వింటారులే. ఇంతకీ నీకే చీర నచ్చలేదుగా? లేదు, 4 షాప్స్ తిరిగాం. సరైన చీర ఒక్కటి దొరకలేదు. దొరుకుతుందిలే, అంత కంగారు దేనికి? ఏమైంది? కళ్ళు తిరుగుతున్నాయా? అవునొదినా, ఓ గంట సేపటి నుంచి ఏదోలా ఉంది. అలాగా? మరి చెప్పలేదే? ఏం లేదు.
మధ్యాహ్నం భోజనం సరిగ్గా తినలేదు కదా, అందుకని అయ్యుంటుందిలే అని సరిపెట్టుకున్నాను. భలేదానివే, ఇలాంటి విషయాల్లో అశ్రద్ధ చేయకూడదు. అదీ కాక ఇంత దూరం చీరల కోసం అంటూ వచ్చి సెలక్షన్ చేయకుండానే వెనక్కి తిరిగి వెళ్ళిపోవడం ఇష్టం లేక నీతో చెప్పలేదు. భలేదానివే, చీరలు దేవుంది, ఎప్పుడైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. పద, ముందు ఇంటికి వెళ్దాం. భోంచేసి త్వరగా నిద్రపో. స్ట్రెయిన్ మూలంగా కూడా ఇలా అనిపిస్తూ ఉంటుంది. అవును, నిజమే. పద వెళ్దాం. మరిదో ఇది అమ్మ కోసం తీసుకుందాం అనుకున్నాం కదా. నిజమే. బాబు, ఒకసారి ఇట్రా. ఒక్క నిమిషం మేడం, అక్కడ కొన్ని సిల్క్ శారీస్ ఉన్నాయి, తీసుకొస్తాను. ఇప్పుడు అవేం అక్కర్లేదులే, మేం వెంటనే బయలుదేరి వెళ్ళాలి. ఇది సెలెక్ట్ చేసుకున్నాం, కౌంటర్ దగ్గరికి తీసుకురా. అదేంటి మేడం, ఒక నిమిషం ఆగితే? కాదన్నాను కదా, మేం బయలుదేరి వెళ్ళాలి. ప్లీజ్ ఈ చీర అక్కడికి తీసుకొచ్చి ప్యాక్ చేయించు. ఓకే మేడం. పద, బిల్ పే చేసి వెంటనే ఇంటికి వెళ్ళిపోదాం. థ్యాంక్ యూ మేడం. బయలుదేరదామా? ఇంకా అలాగే ఉందా? అవును. అయ్యో, పోనీ ఒక పని చేయి, ఇవాళకి స్నానం గురించి మర్చిపోయి భోంచేసి త్వరగా పడుకో. నేను వంటింట్లోకి వెళ్ళి అన్నం వడ్డిస్తాను. సరే. ఆంటీ పడుకొనున్నారు, పాప కూడా పక్కనే నిద్రపోతోంది. ఇక మనిద్దరమే. నువ్వు ముందు భోంచేసి హాయిగా పడుకో, తెల్లారేసరికి తగ్గిపోతుంది. ఏంటి, వాంతి అవుతుందా? ఇప్పుడు ఎలా ఉంది? పర్వాలేదు. అందుకే టైంకి భోంచేయాలంటాను. పెళ్లి కూతురువి, నువ్వు ఇలా అశ్రద్ధ చేస్తే ఎలాగూ? చూడు, మొహం ఎలా వాడిపోయిందో. కొంచెం సేపు రెస్ట్ తీసుకో, ఆ తర్వాత భోంచేద్దువు గాని. వద్దొదినా, నాకెందుకో భోంచేయాలనిపించడం లేదు. ఇలాగే వెళ్ళి నిద్రపోతాను. భలేదానివే, ఇలా చేసే ఇంత దూరం తీసుకొచ్చావు. అది కాదు వదినా, అసలేం తినాలనిపించడం లేదు. అలాగే ఉంటుంది. కొంచెం సేపు అలా హాల్లో కూర్చో, ఒక అరగంట పోయాక తిందువు గాని. ఇప్పుడు ఎలా ఉంది? పర్వాలేదు వదినా, ఎందుకైనా మంచిది. రేపు పొద్దున్న డాక్టర్ గారి దగ్గరికి వెళ్దాం. ఈ మాత్రానికే ఎందుకు వదినా, రేపటికి తగ్గిపోతుందిలే. నువ్వెప్పుడూ ఇలాగే అంటావు, అదంతా ఏం కుదరదు. రేపు పొద్దున్నే డాక్టర్ దగ్గరికి వెళ్ళి తీరాల్సిందే. అలాగే, నీ ఇష్టం. తలనొప్పి తగ్గిందా? ఇంకా అలాగే ఉందా? పర్వాలేదు. పెరుగన్నం కొంచెం ఎక్కువగా తిను. అలాగే. మీరా? చాలా రోజులకొచ్చారే,
నన్ను పూర్తిగా మర్చిపోయారు. డాక్టర్ల దగ్గరికి అరుదుగా వెళ్తూ ఉండాలని చెప్తారు. అలాగా? మరింతకీ ఇప్పుడెందుకు వచ్చినట్టో? నాకు తెలుసులే, పెళ్లి కార్డు ఇవ్వడానికి. కంగ్రాచులేషన్స్. మీకెలా తెలుసు? ఏ, మీరు చెప్పకపోతే నాకేం తెలియకుండా పోతుందనుకున్నారా? ఉమాదేవి గారు నాకు ఈ విషయం చెప్పారు. ఓహో, అలాగా. మేమింకా పెళ్లి కార్డు ఇవ్వనే లేదు, అప్పుడే ఎలా తెలిసిపోయిందా అని ఆశ్చర్యపోతున్నాను. తీసుకోండి మేడం. కార్డు చాలా బాగుంది. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మేడం. కూర్చోండి. చాలా రోజుల తర్వాత వచ్చారు. కాఫీ తాగి వెళ్దురు గాని. ఇంకేంటి కబుర్లు? మీ పాప ఎలా ఉంది? బానే ఉంది మేడం. పెళ్లి ఇదే ఊర్లోనా? ఎస్ మేడం. కాఫీ తాగుతారా లేక కూల్ డ్రింక్స్ తెప్పించనా? యాక్చువల్లీ నాకేం వద్దు మేడం. నాకసలు కొంచెం ఒంట్లో బాగుండలేదు. ఆ విషయం గురించి మిమ్మల్ని కన్సల్ట్ చేద్దామని కూడా ఇలా వచ్చాం. ఐసీ. ఏమైంది? నిన్నటి నుంచి బాగా నీరసంగా కనిపిస్తోంది మేడం. రాత్రి వాంతి కూడా చేసుకుంది. బాగా కళ్ళు తిరిగాయట కూడా. పొద్దున్న కూడా సేమ్ సిమ్టమ్స్ కంటిన్యూ అయ్యాయి. అందుకే ఒకసారి మీకు చూపిద్దామని తీసుకొచ్చాను. అలాగా? ఎలాగూ వస్తున్నాం కదా, కార్డు కూడా ఇవ్వాలనుకున్నాను. మరోలా అనుకోకండి. భలే దానివే. ఇందులో ఏముంది? అలారా. ఇప్పుడు కూడా కళ్ళు తిరుగుతున్నాయా? ఇప్పుడు కొంచెం పర్వాలేదు. సరేరా. ఎంత చెప్పినా టైంకి తినదు మేడం. ఎసిడిటీ బాగా పెరిగిపోయి ఉంటుంది. ఇండైజెషన్ కూడా దానికి తోడైంది. ఏంటి మేడం అలా ఉన్నారేంటి? ఏమైంది? ఈ విషయం మీకెలా చెప్పాలో అర్థం కావడం లేదు. ఏ విషయం? అదే, మీరనుకుంటున్నట్టుగా ఇది ఇండైజెషన్ కాదు. మరి షీ ఈజ్ ప్రెగ్నెంట్. వాట్? అవును, నాకు ఏం అర్థం కావడం లేదు. కానీ నువ్వు నెల తప్పావన్నది మాత్రం నిజం. కావాలంటే ఇంకో డాక్టర్తో పరీక్ష చేయించుకోండి. నో, ఇంపాసిబుల్. ఏంటి డాక్టర్ మీరు మాట్లాడేది? వదినా, నువ్వుండు. లేదు మేడం, సంథింగ్ ఈజ్ రాంగ్ సమ్వేర్. ప్లీజ్ మీరు ఇంకోసారి చెక్ చేయండి. మీ బాధను నేను అర్థం చేసుకోగలను, కానీ ఉన్న విషయాన్నే చెప్తున్నాను. ఇంకోసారి టెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. వాట్? అవును బాలకృష్ణ గారు, వినగానే నేను నమ్మలేకపోయాను. కానీ ఈ విషయం చెప్పింది డాక్టర్ కమల గారే. ఆవిడ నాకు బాగా తెలుసు. ఏదో మాటల మధ్యలో ఈ విషయం చెప్పినప్పుడు షాక్ అయ్యాను. వివరాలన్నీ కనుక్కున్నాను. సుప్రతీక కూడా ఈ విషయం విని షాక్ అయిందట. అలా అవడానికి వీల్లేదని, ఏదో పొరపాటు జరిగి ఉంటుందని నేను డాక్టర్ కమల గారితో అన్నాను. అలాంటి అవకాశమే లేదని ఆవిడ గట్టిగా కన్ఫర్మ్ చేసి చెప్పారు. ఈ విషయం వినగానే ఏం చేయాలో అర్థం కాలేదు. ముందు మీకు చెప్పకూడదు అనుకున్నాను, కానీ ఆ తర్వాత బాగా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నాను. మీ ఇద్దరి పెళ్లి ఇంకా జరగలేదు కదా,
మీకు ఈ సంగతి వెంటనే చెప్పడమే మంచిదనిపించింది. ఐఎమ్ వెరీ సారీ. ఇది మీకెంత బాధ కలిగిస్తుందో నేను అర్థం చేసుకోగలను. అసలు ఇలా ఎందుకు జరుగుతోందో నాకు అర్థం కావడం లేదు. మీరెంతో మంచి మనసున్న వాళ్ళు. మీ జీవితంతో ఆ భగవంతుడు ఇలా ఎందుకు ఆడుకుంటున్నాడో ఏంటో నాకు అంతుపట్టకుండా ఉంది. బాలకృష్ణ గారు, బాలకృష్ణ గారు, ప్లీజ్ కళ్ళు తెరవండి. రామయ్య, రామయ్య, నాకు తెలుసు ఇలా అవుతుందని, కానీ ఏం చేయను. నిజం దాచకుండా ఉండలేకపోయాను. ప్లీజ్ ఒక్కసారి కళ్ళు తెరవండి. బాలకృష్ణ గారు, ఇదంతా అబద్ధం. ఎవరో కావాలని చేయించారు. నా మీద కావాలని బురద చల్లడానికి ప్రయత్నించారు. నన్ను బాలకృష్ణ గారిని దూరం చేయడానికి ఇదంతా ప్లాన్ చేశారు. వాళ్ళని నేను ప్రాణాలతో వదిలిపెట్టను. ప్లీజ్ సుప్రతీక, నా మాట విను. నీ పరిస్థితి నేను అర్థం చేసుకోగలను. నువ్వు నిప్పు లాంటి దానివి, అందులో అనుమానం లేదు. ఇలా ఆవేశపడి ఆరోగ్యం చెడగొట్టుకోవద్దు. ఇంత పెద్ద నింద నా నెత్తిన పడ్డాక నన్ను ఆవేశపడకుండా ఎలా ఉండమంటా వదినా? నేను ఎలాంటి దాన్ని నీకు తెలీదు? తెలుసనే కదా అంటున్నాను. నేను నిన్ను పూర్తిగా నమ్ముతాను. లోకం ఏమైనా అనుకోని నిజం బయటకు వచ్చాక నిన్ను నిందిస్తున్న వాళ్ళే నోళ్లు నొక్కుంటారు. నిన్ను సముదాయించడానికి ఇలా చెప్పట్లేదు. ఒట్టు, నా మాట నమ్ము. ప్లీజ్ ప్లీజ్ రిలాక్స్. నువ్వు ఇలా చేస్తుంటే నాకు కాళ్ళు చేతులు ఆటం లేదు. నా మాట విను. నీ కోసం కాకపోయినా నా కోసమైనా కొంచెం కూల్గా ఉండు. ఎన్నెన్నో కష్టాలు తట్టుకున్నావు. అన్నిటినీ ధైర్యంగా ఎదుర్కొని బయటపడ్డా. ఈ కళంకం కూడా ఓ దూది పింజలా ఎగిరిపోతుంది. నీకేం కాదు. నా మాట విను. ప్లీజ్ ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. ఆంటీ, ఆంటీ, ఏమైంది మీకు? ప్లీజ్ కళ్ళు తెరవండి. ఆంటీ, అమ్మా, కళ్ళు తెరవమ్మా. ఇదంతా నిజం కాదు. నా మాట నమ్ము. నేను చావనైనా చేస్తాను గాని క్యారెక్టర్ని పోగొట్టుకోను. నువ్వు నాన్న నన్ను ఎలా పెంచారు నా గురించి నీకు తెలీదు. ఇవేమి నమ్మొద్దు. ఇదంతా అబద్ధం. ఇది మనసులో పెట్టుకొని నీ ఆరోగ్యం చెడగొట్టుకోవద్దు. నీకేమైనా జరిగితే నేను బతకనమ్మా.